ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అలర్ట్ మోషన్లో 3D కెమెరాని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న బేసిక్స్ని తెలుసుకోండి. మనం హారిజంటల్గా ఉండే లైన్ని ఎక్స్ యాక్సిస్ అని, అలాగే వర్టికల్గా ఉండే లైన్ని వై యాక్సిస్ అని, అలాగే ముందుకు వెనక్కి అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఉండే లైన్ని జెడ్ యాక్సిస్ అని గుర్తుపెట్టేసుకోండి. ఈ వీడియో మొత్తం కూడా ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక పిఎన్జీ ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఆ పిఎన్జీ ఇమేజెస్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి జెడ్ యాక్సిస్ వాల్యూ ఒక -150 యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సేమ్ ఇలాగే 3 లేయర్స్ కూడా 3 డిఫరెంట్ జెడ్ యాక్సిస్ వాల్యూస్ని యాడ్ చేసుకోండి. అలాగే ఈ జెడ్ యాక్సిస్ వాల్యూస్ని అన్నీ కూడా మైనస్లో ఉండేటట్టు చూసుకోండి. సేమ్ టు సేమ్ మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగానే డిఫరెంట్ ఇమేజెస్కి డిఫరెంట్ జెడ్ యాక్సిస్ వాల్యూస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ సింబల్పై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండ్ ఎలిమెంట్స్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, ఆ కెమెరాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కెమెరా ఆప్షన్స్ అని కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ కెమెరా V1 కనిపిస్తుంది కదా, దీనిని ఒక 60 degrees పెట్టేసుకోండి. లేదంటే మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ అలాగే ఫోకస్ బ్లర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. మనం దీని గురించి ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ 3 PNG ఇమేజెస్ ఉన్నాయనుకుందాం. ఆ 3 ఇమేజెస్ యొక్క జెడ్ యాక్సిస్ వాల్యూస్ని ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఒకటి -1000, ఇంకొకటి -500, ఇంకొకటి -150. ఇప్పుడు ఈ 3 ఇమేజెస్ ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఫోకస్ బ్లర్ను ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆ ఫోకస్ బ్లర్ వాల్యూ -500 ఉంది కాబట్టి కేవలం -500 వాల్యూ ఉన్న ఇమేజ్ మాత్రమే ఫోకస్ అయ్యి ఇంకా మిగతా ఇమేజెస్ అన్నీ బ్లర్ అయిపోతాయి. మళ్ళీ నేను ఇప్పుడు ఫోకస్ బ్లర్ వాల్యూ -1000 పెడుతున్నా. ఇప్పుడు -1000 ఉన్న ఇమేజ్ మాత్రమే ఫోకస్ అయ్యి ఇంకా మిగతా ఇమేజెస్ అన్నీ బ్లర్ అయిపోయాయి. నెక్స్ట్ ఇలాగే ఫోకస్ బ్లర్ వాల్యూ -150 పెడదాం. ఇప్పుడు -150 ఉన్న ఇమేజ్ మాత్రమే ఫోకస్ అయ్యి మిగతా ఇమేజెస్ అన్నీ బ్లర్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీనిని అలర్ట్ మోషన్ యాప్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫోకస్ బ్లర్ను ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ 1526 అన్న వాల్యూ కనిపిస్తుంది కదా, మీరు దాన్ని వదిలేసేయండి. దాని కింద మీకు 0 అని కనిపిస్తుంది కదా, మీరు దీన్ని చేంజ్ చేయడం ద్వారానే ఫోకస్ బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీని వాల్యూని -500 యాడ్ చేస్తుంది. మీరు ఇక్కడ పైన వీడియోలో చూసుకోవచ్చు. కేవలం 500 ఉన్న వాల్యూ మాత్రమే ఫోకస్ అయ్యి ఇంకా మిగతా ఆబ్జెక్ట్స్ మొత్తం బ్లర్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వాల్యూను -1000 యాడ్ చేసేసాను. ఇప్పుడు -1000 వాల్యూ ఉన్న ఇమేజ్ మాత్రమే ఫోకస్ అయ్యి మిగతా ఇమేజ్ మొత్తం బ్లర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ -150 యాడ్ చేసేద్దాం. చూసుకోవచ్చు, -150 ఉన్న ఇమేజ్ మాత్రమే ఫోకస్ అయ్యి మిగతా ఇమేజ్ మొత్తాన్ని బ్లర్ చేసేసింది. ఓకే, మీకు ఇప్పుడు ఫోకస్ బ్లర్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని కనిపిస్తుంది కదా, దీని గురించి ఒక ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫోకస్ బ్లర్ వాల్యూ -500 యాడ్ చేసేసా. అలాగే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వాల్యూని కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకు ముందు అలాగే వెనక ఉన్న ఇమేజెస్ బ్లర్నెస్ అనేది తగ్గడాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే. మీరు ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ పెరుగుతూ పోతుంది, అలాగే డిక్రీజ్ చేస్తున్న కొద్దీ ఆ బ్లర్నెస్ అనేది తగ్గడాన్ని మీరు గమనించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.